ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ పర్పస్ మీద వచ్చారు? ఫండింగ్ కోసం. యా, మీ పేరేంటి? ప్రేరణ. మీరే కదా ప్రేరణ, లోపల పిలుస్తున్నారు. హరీష్ వాళ్ళు ఆల్రెడీ క్యాంటీన్ కి వచ్చారంట, తొందర రెడీ అవ్వండి. ఒక్క 5 minutes. నాదొక్క 10 minutes. ఫాస్ట్ గా. హరీష్ ఏర్రా వీళ్ళు. నిన్న కూడా లేటే, వాళ్ళు కూడా లేటే. తెలిసిందే కదరా, గర్ల్స్ కి టైం డైమెన్షన్స్ డిఫరెంట్ గా నడుస్తుంది. మనం అలా అడ్జస్ట్ అయిపోవాలి అంతే. హాయ్ రా. ఏ హాయ్ రా. యారా, ఎవరి కోసం వెయిటింగ్? వెయిట్ చేస్తున్నాం రా, దీపిక వాళ్ళ కోసం. కాఫీ ఆర్డర్ చేయలేదా? లేదు, ఇంకా చెయ్యాలి. హే, హలో. ఎందుకు హరీష్ అన్నిసార్లు కాల్ చేసి చేసి చంపేస్తున్నావు? నేనెక్కడ చంపేస్తున్నా? నేను జస్ట్ స్టేటస్ చెక్ చేస్తున్నా అంతే. వెయిట్ ఇవాళ రికార్డ్ బ్రేకింగ్, 10 minutes డిలే. హే, యాక్చువల్లీ మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. 10 minutes ముందు వచ్చాం. కూల్ ఆగండి, ఫస్ట్ నేను ఆర్డర్ చేద్దాం. అదంతా చూసారా ముందు? వీళ్ళిద్దరు సీటింగ్ అరేంజ్మెంట్ ఆటోమేటిక్ గా అయిపోయింది. మేమేం చేయలేదు, ఇట్ జస్ట్ హ్యాపెన్స్. హే, మీరు ముందు ఇవన్నీ పక్కన పెట్టి ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ చేయాలి, లేదా ఫుడ్ గురించి. లేదు, ఫుడ్ ఫస్ట్. ఆకలి, స్టమక్. ఎంటీ స్టమక్ తో ప్లేస్మెంట్స్ గురించి ఎలా ఆలోచిస్తాం చెప్పు? బేసిక్ కదా. కరెక్టే. యా, హరీష్, మనకి ఎలాగో క్లాసెస్ అయిపోయినాయి కదా, తేజ్ కూడా క్లాస్కి వెళ్ళట్లేదంట. అయితే ఒక పని చేయి, తేజ్ అని ప్రేరణకు కాల్ చేసి క్యాంటీన్కి వచ్చామని చెప్పు. ఓకే బాయ్. బాయ్. హలో తేజ్. నాది సంజయ్ది ఇప్పుడే క్లాస్ అయిపోయిందిరా. నువ్వు క్లాస్కి వెళ్ళలేదట కదా. సో నేను సంజయ్ క్యాంటీన్కి వెళ్ళిపోతున్నాం. సో నువ్వు కూడా వచ్చే, ఓకేనా? అలాగే ప్రేరణ వాళ్ళని కూడా వచ్చేయమని చెప్పు క్యాంటీన్కి. ఓకేరా, ఓకే బాయ్. సో ఎలా జరుగుతున్నాయి ఇంటర్వ్యూస్ అన్ని? అందరికీ Any తెలిసిందే updates? కదా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం జాబ్ మీద ఫోకస్ చేయాలి. యా, ఆంటర్ప్రెన్యూర్ క్లాస్లో ఉన్నాను విన్నాను, స్టార్ట్అప్ మీద వర్క్ చేస్తున్నాను. యా, నువ్వు కూడా ఉన్నట్లు ఉన్నావు క్లాస్లో. ఉన్నాను, బట్ టీమ్ అండ్ రెడీ అనేది. యా, ఐడియా ఓకే, బట్ టీమ్ అంటే నేను ఒక్కదాన్ని ఉన్నాను. ఇప్పుడే చెప్పా కదా ప్రేరణ, ఇది రిస్క్ అని. యా బ్రో, నీ హౌస్ సిచ్యువేషన్ గురించి తెలిసి కూడా ఇప్పుడు ఎందుకు? జాబ్ మీద ఫోకస్ చేయొచ్చు కదా. యా, సిఆర్టీ చేస్తూ కూడా మనం నార్మల్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, బట్ బోత్ సైడ్స్ మేనేజ్ చేయాలి. యా, మేబీ ఇప్పుడు నా క్లాస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. గైస్, నాకు తెలిసి ప్రేరణ వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఈ టాపిక్ కాకపోవడం బెటర్ కదా. ప్రేరణ, యాక్చువల్లీ ఇందాక ఫీల్ అయ్యావా? అంటే ఇందాక దీపిక అని చెల్లెలు అన్నారు కదా క్లాస్ గురించి. లేదు సంజయ్, ఇక నుంచి నువ్వు నేను మన సెలక్షన్స్ మీద ఫోకస్ చేయాలి, అదే కదా ఇంపార్టెంట్. యా, సరే మరి, ఆల్ ద బెస్ట్. నీకు కూడా. ఓకే.
ఎందుకంతా చెప్పలేదు ప్రేరణ? నాకు చెప్పాలని అనిపించలేదు దీపిక. ఏం చెప్పాలనిపించలా? ఇది గేమ్ కాదు ప్రేరణ. నేను హ్యాండిల్ చేసుకోగలను. ఇది హ్యాండిల్ చేసుకునే విషయం కాదు ప్రేరణ. ఆల్రెడీ నీ ప్రాజెక్ట్ రిజెక్ట్ అయింది. ఇంకా ఇది నువ్వు డ్రీమ్ అనుకుంటే తిరుగుతావా? మీరు నన్ను ఎందుకని అర్థం చేసుకోవట్లేదు? ఎవరు అర్థం చేసుకోవట్లేదు? మేమిద్దరం నిన్ను అర్థం చేసుకున్నాం కాబట్టి, మీ హౌస్ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి ఇప్పుడు వదిలేయమంటున్నాం. ఇది నా లైఫ్, నేను చూసుకోగలను. హలో అంకుల్, నేను దీపికాని. ప్రేరణకి ఎంత చెప్పినా స్టార్టప్ అనే అంటుంది అంకుల్. ఆల్రెడీ ఇప్పుడు అది రిజెక్ట్ కూడా అయింది. పైగా జాబ్కి కూడా అప్లై చేయలేదు. మేము ఎంత చెప్పినా మా మాట వినట్లేదు అంకుల్. ఒకసారి మీరే చెప్పి ట్రై చేయండి. ఓకే అంకుల్. ఇంటర్వ్యూ ఏమైంది? పర్లేదురా బాబు, బాగానే జరిగింది. నేనైతే నా బెస్ట్ ఇచ్చా, కాకపోతే కొంచెం హార్డ్గా జరిగింది. నీదేంటి మరి సంగతి? టెస్ట్ ఇచ్చారా? పర్లా, చూడాలి మరి పరిస్థితిని బట్టి. ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అయ్యాను నేను. నాకైతే కాల్ వచ్చేస్తుందని అనుకుంటున్నాను రా మోస్ట్లీ. చూద్దాం, చూడాలి మరి. మంచిదేగా పదా. ఇదిగో సంజయ్. అవును, ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తా అన్నావు కదా, ఏమైంది? యా, అది అంతగా లేదు. అండ్ కంపెనీ కూడా బాగాలేదు. చూడాలి ఏమైద్దో. చూద్దాం ఏమైద్దో. చూద్దాం. యా, దాకా కింద శైలు కనబడింది. శైలునా? వెళ్దామా? పద వెళ్దాం. వెళ్దాం పదా. హాయ్. 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 ఎలా జరిగింది హరీష్ ఇంటర్వ్యూ నీది? పర్లేదు, ఓకే. అవునా? మన కాలేజ్కి ప్లేస్మెంట్స్ బాగా వస్తున్నాయి కదా? బాగానే వస్తున్నాయి. యాక్చువల్లీ నిన్న ప్రేరణతో మాట్లాడాము. కాకపోతే తన ఇంటర్వ్యూస్ అండ్ ఐడియా రిజెక్ట్ అవ్వడం మాకు తెలిసింది. సో దీపిక ఏమో వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి మొత్తం చెప్పేసింది. వాళ్ళిద్దరికేమో గొడవ అయింది. సో మీ ముగ్గురు ఏమన్నా మాట్లాడొచ్చు కదా వాళ్ళిద్దరితో? మాట్లాడతా. ఓకే, ఆ విషయం చెప్పడానికే వచ్చా. కొంచెం చూడండి మీరే. ఓకే, బాయ్. ఏంటరా బాబు? నాన్న బాగున్నావా? బాగున్నా, మీరు? బాగున్నాను. నిన్న దీపిక కాల్ చేసింది. ఎంటర్ప్రైనర్ ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిందంట కదా. కాలేజీలో ప్లేస్మెంట్స్ నడుస్తున్నాయి. మీ ఫ్రెండ్స్ అందరూ ప్లేస్మెంట్స్లో హైర్ అవుతున్నారు. నువ్వు మాత్రం ఇలా ఒక ఐడియాని పట్టుకొని నిలబడ్డావు. నీ ఫ్యూచర్ కోసం ఎవరి దగ్గర బారో చేశానో తెలుసా? తెలుసు నాన్న, కానీ నేను చేయగలను అన్న నమ్మకం నా మీద ఉంది. అందరిలాగా నేను కూడా జాబ్ అంటే అది ఈజీగా అయిపోతుంది, కానీ నేను నా మీద నమ్మకంతో ఒక స్టెప్ వేసాను. నన్ను నమ్ము. నమ్మకంతో లైఫ్ లీడ్ చేయలేం ప్రేరణ. నీ ఏజ్లో నేను కూడా డ్రీమ్స్ అని అవి అని టైం వేస్ట్ చేశాను. బట్ రెస్పాన్సిబిలిటీస్ నా డ్రీమ్స్ని కొలాప్స్ చేశాయి. కానీ నేను చేయగలను. మీ ఫ్రెండ్స్ అందరూ ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయ్యారా? మరి నువ్వెందుకని ఇట్లాగా? నాకు ఒక దాని మీద ప్యాషన్ ఉంది, నేను చేయగలను అన్న నమ్మకం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. నాకు నచ్చిన పని చేద్దామన్న భావంతో నేనున్నా. ఓకే, బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే నాన్న. అది నాకు కూడా అర్థం కావాలి కదా, అది ప్రాపర్గానే వెళ్తుంది అని. బట్ నువ్వు వెళ్తున్న ప్రాసెస్ క్లిక్ అవుతుందని
నాకు కనిపించడం లేదు. ఎనీవే, నేను చెప్పాల్సింది చెప్పాను. ఉమ్, ఇక నీ ఇష్టం. నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. ప్రేరణ, ఇక్కడ ఎందుకున్నావో నాకు తెలుసు. నేను ట్రై చేస్తున్నా సంజయ్, చాలా ట్రై చేస్తున్నా. కానీ ఏమో. నేను నమ్ముతున్నాను. అది సరిపోతుందా? యూ కెన్ డూ దిస్. నువ్వు చేయగలవు. నేను చాలా అనుకుంటున్నాను సంజయ్. అంటే ఒకళ్ళు కూడా నువ్వు చేయగలవు, చేస్తావు అని సపోర్ట్ చేసే వాళ్ళు లేరు అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది లైఫ్లో ఒక్కదాన్ని అయిపోయానేమో అని. నీకు అబ్జర్వేషన్ చెప్పను. నువ్వు ఏడుస్తున్నప్పుడు కూడా డ్రామాటిక్గా అంటావు, జస్ట్ లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదంటే. ఇది ఇన్సల్టా లేదా జోకా? మల్టీపర్పస్ సిచ్యువేషన్, ఎప్పుడన్నా వాడుకోవచ్చు. కానీ సారీ సంజయ్, దేనికి? మేము చెప్పాలనిపించింది. ఈ సెమ్లోను లాస్ట్ సెమ్లోను మన ఫ్రెండ్స్ నేను చాలా ఇగ్నోర్ చేశా, అస్సలు పట్టించుకోలేదు. అందుకే చాలా రూడ్గా కూడా చేశా. అందుకే సారీ అండ్ థ్యాంక్ యూ. నువ్వు నాకు చాలా సపోర్ట్ చేసావు, నేనే అర్థం చేసుకోలేకపోయా. ఎనీ టైం. కానీ నెక్స్ట్ టైం ఏడవాలనిపిస్తే ఈ ప్లేస్ చూస్ చేసుకో. ఆల్రెడీ ఓవర్ యూస్డ్. బాయ్. ఏ ఎందుకు మా కాల్స్ టెక్స్ట్ ఇగ్నోర్ చేస్తున్నావు? మన దీపిక చెప్పడంలో కూడా తప్పేం లేదు కదా, మీ డాడీకి చెప్పడంలో కూడా తప్పేం లేదు కదా. నువ్వు చాలా రాంగ్ స్టెప్ వేస్తున్నావు లైఫ్లో. కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్దిగా. ఈ స్టార్టప్లో అవనేగా చెప్పింది, చక్కగా క్యాంపస్ ప్లేస్మెంట్ చూసుకుందాం. హరీష్, తేజ్, తనకు ఆల్రెడీ చెప్పాను, మోరల్ సపోర్ట్ ఇచ్చాను, బట్ తను తీసుకునే సిచ్యువేషన్లో లేదు. ఎందుకు మాట్లాడుతున్నావు హరీష్? నేను ఆల్రెడీ వాళ్ళ ఫాదర్కి చెప్పాను, బట్ తను వినే స్టేజ్లో లేదు. మీరు ఎందుకు ఇంత వరి అవుతున్నా నా గురించి? నాకు తెలుసు కదా ఏం చేయాలో. ఎందుకు హరీష్ చెప్పావు? మొన్న శైలు చెప్పింది, సో అందుకే వెళ్ళి మాట్లాడా అంతే. గుడ్ మార్నింగ్ యా, గుడ్ మార్నింగ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. యా, మీకు ఇప్పుడు కస్టమర్ ముఖ్యమా, ప్రోడక్ట్ ముఖ్యమా? ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు? అఫ్ కోర్స్ కస్టమర్సే. Yeah, we are interested in your project and we like your idea. We want to fund for you. Yeah, congrats. థ్యాంక్ యూ. హాయ్. ఏంటి ప్రేరణ, లేట్ అయ్యావు ఈరోజు?
లేట్ అయింది. ఏ కాఫీ ఆర్డర్ చేద్దామా? తాగి చాలా రోజులైంది. ప్రేరణ, ఒక క్వశ్చన్. అడుగుది. ఇంత జరిగినా ఎందుకు ఎవరికి చెప్పలేదు? నాకు చెప్పాలని అనిపించలేదు దీప్. అదేంటి, మనమంతా ఫ్రెండ్స్ కదా, చెప్పాలి కదా. వి ఆల్ విల్ షట్ అవుట్. ఐఎమ్ సారీ. సారీ టు. అండ్ మీ అందరికి నేను ఒక విషయం నా ప్రాజెక్ట్‌కి ఫండింగ్ దొరికింది. అవునా? హ్మ్. దాని మీనింగ్ ఏంటి? అంటే నా ప్రాజెక్ట్‌కి ఇన్వెస్ట్‌మెంట్ ఇస్తారు వాళ్ళు. హే ఇది కదా కావాల్సింది. ఫైనలీ యూ డిడ్ ఇట్ ప్రేరణ. కంగ్రాట్స్. హ్మ్. హే బై ద వే నా జాబ్ కూడా ఆఫర్ లెటర్ వచ్చింది తెలుసా? అవును, నేను సెకండ్ రౌండ్ క్వాలిఫై అయిపోయా. ఇంకా హెచ్ఆర్ రౌండ్ ఒకటి ఉంది, అది ఆల్మోస్ట్ క్వాలిఫై అవుతుంది. మ్యాక్సిమం వచ్చేసినట్టే జాబ్. నాకు కూడా ప్లేస్మెంట్ వచ్చేసింది, సెలెక్ట్ అయ్యా జాబ్కి. నా ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అయింది. సో సక్సెస్ పార్టీ ఎప్పుడు? చేద్దాం. అంతా అయ్యాక చేద్దాం. ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే ఇస్తాను. ఓకే మరి. సో అందరికీ ప్లేస్మెంట్స్ వచ్చేసాయి, పార్ట్స్ అన్ని డిఫరెంట్ అయిపోయాయి. సో ఇంకా టచ్లోనే ఉందాం మనం. యా ఉందాం. అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కళలు అందరికీ ఉంటాయి, కానీ వాటిని నిజం చేయడానికి ప్రపంచం ఒప్పుకోవడం కాదు, వాటిని వదలని దృఢమైన సంకల్పం కావాలి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీ కళలను వదిలేయకూడదు. వదిలేస్తే అవి కళలుగానే మిగిలిపోతాయి. ఆ కళలను పట్టుకుని నిలబడితే అవి నిజం అవుతాయి. ఆమె మాత్రం ఎప్పుడూ వదలలేదు, అందుకే తన కళను నిజం చేసుకుంది. ఏ ఆడబిడ్డ వెనకడుగు వేయకూడదనేదే మా ఈ చిరు ప్రయత్నం.